హాయ్ అండి. ఇక్కడ మొన్న బుట్ట చేతులు హ్యాండ్స్ కుట్టాను నేను. రెడ్ కలర్ది లాస్ట్ వీడియోలో పెట్టాను చూడండి. అది సేమ్ అలానే కావాలి అని చెప్పేసి ఆ కస్టమర్ని చూసి ఈ కస్టమరు సేమ్ బ్లౌజ్ కుట్టమని చెప్పి ఇంకో బ్లౌజ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో మీకు కొలతలతో సహా క్లారిటీగా చెప్తాను, క్లియర్గా చెప్తాను, ఏ డౌట్స్ లేకుండా చూడండి. ఫస్ట్ అయితే హెచ్చు తక్కువ లేకుండా ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఒక మార్క్ చేసేసుకోండి. ఏ బ్లౌజ్ పీస్ అయినా సరే హెచ్చు తక్కువలు ఉంటాయి కాబట్టి ఫస్ట్ హెచ్చు తక్కువలు లేకుండా స్ట్రైట్ లైన్ గీసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చుల కోసం ఒక లైన్ గీసుకోండి. 1/2 ఇంచు పైకి ఖర్చులు అనేది కంపల్సరీ అండి. ఖర్చులు అనేది మర్చిపోవద్దు, బిగినర్స్ మర్చిపోతూ ఉంటారు, జాగ్రత్త. ఇక్కడ పొడవు చూసుకోవడం కోసం బ్లౌజ్ని నేను ఇలా పట్టుకొని మిడిల్లోకి షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి డాట్స్కి పట్టుకోవాలి. అలా పట్టుకొని ఖర్చులకి అనేది ఇలా మార్క్ చేసుకున్నాను. పొడవు ఇలా మార్క్ చేసుకున్నాక నేను టేప్ ఎందుకు యూజ్ చేశానంటే వాళ్ళు 13 ఇంచులు పెట్టమన్నారు పొడవు. ఆల్రెడీ అది పొట్టిగా ఉందంట బ్లౌజు, అందుకని 13 ఇంచులు పెట్టమన్నారు. ఇది ఆల్రెడీ 12 ఇంచులు ఉంది. 12 ఇంచులకి 1 ఇంచు పెంచి 13 ఇంచులు పెట్టాను. 12 ఇంచులు బ్లౌజ్ అంటే పొడవుని 13కి పెంచాం కదా. పెంచాక పైకి ఒక 1/2 ఇంచు కూడా ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎందుకు అంటే పైన ఖర్చులు షోల్డర్ ఖర్చులకు ఉంటాయి కదా, ఆ ఖర్చుల కోసం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది 13 ఇంచుల పొడవు అన్నమాట బ్లౌజు. ఇక్కడ చంక డౌన్ చూస్తున్నాను చూడండి. చంక డౌన్ అనేది ఖచ్చితంగా అట్లా మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచ్ పెంచాను కదా, అదే 1 ఇంచ్ పెంచేసేసి చంక డౌన్ అనేది ఎంత వచ్చిందో చూశాను. 5 వచ్చింది. 5 అయితే సరిపోదు అని చెప్పేసి అంటే ఖర్చులతో కలిపి 5.5 పెట్టాను. ఖర్చులు లేకుండా అయితే 5 అయితే సరిపోద్ది. ఖర్చులతో కలిపి 5.5కి పెట్టాను. ఇక్కడ నేను నడుము కొలత చూస్తున్నాను చూడండి. నడుము అనేది ఇలా పెట్టుకోండి, ఖచ్చితంగా ఇలానే పెట్టుకోండి. టేప్ కొలత అయితే వద్దు. టేప్ కొలతతో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ ఇబ్బంది మీరు పడకూడదని చెప్తున్నాను. నడుము ఇలా నీట్గా పరుచుకొని బ్లౌజ్ని నడుము నెక్ 2 మార్క్ చేసేసుకోవచ్చు. నెక్ ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టాను. ఒకవేళ మిమ్మల్ని కస్టమర్స్ ఏంటంటే పెంచమని చెప్పారు కదా, నెక్ కూడా పైకి పెట్టమంటే పెట్టండి. వీళ్ళైతే డీప్ నెక్ కావాలన్నారు కాబట్టి యాజ్ టీజ్గా పెట్టేశాను. ఇక్కడ 1 ఇంచు డాట్కి అనేది కలిపాను. 2 ఇంచెస్ అనేది ఖర్చులకి పెట్టాను. టేప్ని సిరసగం చేసి డాట్కి మార్క్ కూడా చేశాను నడుం దగ్గర చూడండి. ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎలా తీసుకోవాలో చూడండి. ఖచ్చితంగా టేప్ కొలతలతో అందాగా పెట్టకండి. వాళ్ళు ఇచ్చిన కస్టమర్ బ్లౌజ్ బట్టి బ్లౌజ్ని యాజ్ టీజ్గా ఎలా వేసుకుంటారో అలా పరచండి. పరిచి షోల్డర్కి ఒక మార్కు, షోల్డర్కి అవతల ఒక మార్కు, ఖర్చులకి అలా మార్క్ చేసేసుకోండి. నెక్కి ఇప్పుడు నాకు నెక్ అనేది 2 ఇంచెస్ వచ్చింది, షోల్డర్ అనేది 3 ఇంచెస్ వచ్చింది. టోటల్ షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చి 5 ఇంచెస్ వచ్చింది. మనకి చంక డౌన్ కూడా 5 ఇంచెసే వస్తుంది. 5 ఇంచెస్ 1/2 ఇంచ్ పైన ఖర్చులకు ఉంది కదా షోల్డర్ ఖర్చులు, దాంతో కలిపి 5.5. ఫుల్ షోల్డర్ ఎంత వస్తే చంక డౌన్ అంతే వస్తుంది యాజ్ ఇట్ ఈజ్గా. అదే 5.5ని 5 ఇంచెస్ అనేది నేను మార్క్ చేసుకున్నాను చూడండి. మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను చూడండి. 5.5 అనేది ఖర్చులతో కలిపి, పైన 2 ఇంచెస్ ఉంది కాబట్టి కింద 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి నెక్కి. అది యంగర్స్కి అయితేనే 1/2 ఇంచ్ పెంచండి. కొంచెం ఓల్డర్స్కి అయితే యాజ్ ఇట్ ఈజ్గా పైన ఎంత ఉందో కింద అంతే పెట్టి రౌండ్ నెక్ తీయండి. ఇక్కడ యంగర్స్ కాబట్టి నేను 2.5 పెట్టాను. షోల్డర్ చంక డౌన్ మళ్ళీ చెప్తున్నాను వినండి. ఫుల్ షోల్డర్ 5 వచ్చింది కాబట్టి అదే 5 మార్క్ చేసుకున్నాను. అదే ఖర్చులతో కలిపి అయితే 5.5, ఖర్చులు లేకుండా అయితే 5. ఇప్పుడు ఇది 28 సైజ్ బ్లౌజ్ కాబట్టి చిన్న సైజ్ కాబట్టి 3/4 ఇంచు పెడితే సరిపోతుంది. చంక డౌన్ చంకకి అది సెంటర్ పాయింట్ అనేది. ఇటు కూడా 3/4 ఇంచు 1.5 పెట్టాలి. మిడిల్లో పాయింట్ 1.5, ఇట్లా డౌను 1.5 పెట్టేసేసి ఆ 2 పాయింట్స్ కింద లైన్ 3 కలిపి లైన్ గీసేయండి. ఇక్కడ చెస్ట్ లూజు నడుం లూజ్కి 1 ఇంచు కలిపితే చెస్ట్ లూజ్ ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఆ 1 ఇంచ్ కలిపింది డాట్స్తో కలిపింది ఉంటుంది కదా, ఆ లైన్ ఈ లైన్ స్ట్రైట్ లైన్ వస్తుంది. 2 ఇంచెస్ లైన్ కూడా స్ట్రైట్ లైన్ వస్తుంది చూడండి. ఇక్కడ రౌండ్ మేడ పెట్టమన్నారు. ఫస్ట్ స్టార్ మేడ పెట్టమంటే స్టార్ మేడ గీసాను. తర్వాత వద్దులే రౌండ్ మేడ కట్టు అనేసి అన్నారు. అందుకని రౌండ్ కోసం ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో రౌండ్ తీస్తున్నాను నేను చూడండి.
ఆమ్రౌండ్ స్కేల్ హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా. బిగినర్స్ అయితే ఆమ్రౌండ్ స్కేల్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అంటే మార్కింగ్ అనేది అయిపోయింది. బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా చేసుకున్నాం యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే హెచ్చుతక్కువలు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. ఎవ్వరు అసలు మీకు అంటే బ్లౌజ్ కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టచ్చు, అంత ఈజీ వేలో ఉంటుందండి జాకెట్ కొలత అనేది. మనం టేప్ కొలత అయితే చాలా మెథడ్స్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, దానికన్నా ఇది బెస్ట్ అనమాట. టేప్ కొలత అనేది నడుం లూజ్ బట్టి చేసుకోవాలి కాబట్టి ఎన్నించుల నడుంకి ఏమేమి పెట్టాలి అని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అదే బ్లౌజ్ కొలత అనుకోండి, మీరు చాలా ఈజీగా ఏ బ్లౌజ్ ఇస్తే ఆ బ్లౌజ్ని యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, నడుం దగ్గర చిన్న టిప్ అనమాట, ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకుంటే డాట్స్ దగ్గర నుంచి మనకి నడుం దగ్గర అనేది లెగదు. ఈ చిన్న టిప్ అనేది యూజ్ చేయండి, నడుం దగ్గర లేకుండా నీట్ లుక్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు, డాట్స్ దగ్గర ఒక ఘాటు పెట్టుకున్నాను. ఘాట్లు అనేవి కంపల్సరీ ఫ్రెండ్స్. ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను చూసారు, రౌండ్గా. ఫస్ట్ బిగినర్స్ ఏంటంటే పేపర్ కటింగ్ నేర్చుకోండి. రౌండ్ కటింగ్ అనేది పేపర్ కటింగ్ నేర్చుకున్నాకే మనం బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఈ ఘాట్లు అనేది స్టిచ్చింగ్ అప్పుడు మనకు బాగా యూజ్ అవుతాయి, అందుకని ఘాట్లు అనేది కంపల్సరీ పెట్టుకోండి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది ఎంత ఈజీగా అయిపోయిందో. బ్యాక్ పార్ట్ కటింగ్లోనే ఉంటుందండి ఏదైనా టైలరింగ్ అనేది. మార్కింగ్ అండ్ కటింగ్ అనేది నీట్గా వస్తే స్టిచ్చింగ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా నీట్గా వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే 4 హోల్డింగ్స్లో పెట్టుకోండి. కోరస్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి. 4 హోల్డింగ్స్లో పెట్టుకోండి. 4 హోల్డింగ్స్లో పెట్టుకొని ఫస్ట్ హెచ్చుతక్కులు అనేది కామన్ ప్రతిదీ ఒక 1/2 ఇంచు పైకి ఖర్చులకి మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, హ్యాండ్ పొడవు ఎంత పెట్టాలి అనేసి అడిగితే వాళ్ళు కొంచెం చిన్నగా పెట్టమన్నారు. ఆ కొంచెం 1/2 ఇంచ్ నేను ఖర్చులతో కలిపి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసాను. ఒకవేళ మీకు యాజ్ ఇట్ ఈస్గా పెట్టమంటే మాత్రం ఒక 1/2 ఇంచ్ పైకి మళ్ళీ ఖర్చులు కూడా గీసుకోండి. నేను ఇక్కడ ఖర్చులకు ఒక లైన్ గీయట్లేదు, అందుకనే యాజ్ ఇట్ ఈస్గా పెడదామని. చంక డౌన్ అనేది ఇలా కొలుచుకోండి. చంక డౌను కొలత బట్టి అంటే అన్నాడు లూజ్ వాళ్ళకి ఇంత పెట్టండి అంత పెట్టండి అంటారు, అది కరెక్ట్ కాదు. ఇలా జాకెట్ బట్టి కొలుచుకోండి. ఇక్కడ నాకు 2 ఇంచెస్ వచ్చింది చూసారా. ఎప్పుడైనా 3.5 చెప్తూ ఉంటారు అందరూ, కానీ అది కరెక్ట్ కాదు. వాళ్ళు బ్లౌజ్ ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే కుట్టమంటే మాత్రం ఇలా పెట్టండి. ఇప్పుడు నేను ఖర్చులకు 1/2 ఇంచు పెట్టలే కాబట్టి కిందికి పెడుతున్నాను, 2.5 పెడుతున్నాను. ఖర్చులు కలిపి 2.5 అనమాట. ఖర్చులది అనేది ఇందాక నేను గీసుకోలే కదా. పైన లైన్ ఉంటే మాత్రం ఆ లైన్ దగ్గర నుంచి 2 సరిపోయేది, కానీ పైన లైన్ లేదు కాబట్టి కిందికి మార్క్ చేసుకున్నాను. పెట్టిన డాట్ కన్నా కిందికి అందుకే వచ్చింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలో చూడండి. హ్యాండ్ లూజ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా జాకెటే పెడుతున్నాను చూడండి. నేను బ్లౌజ్ వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే కుట్టాలి అంటే కనుక బ్లౌజ్ కొలితే బెస్ట్ అండి. యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ తీసినట్టు అలా కట్ పెట్టేసుకోవచ్చు. 2 ఇంచెస్ అనేది ఖర్చులు పెట్టాను. ఫస్ట్ మనం బాడీ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎన్ని ఇంచ్ ఖర్చులు పెట్టామో యాజ్ ఇట్ ఈస్గా ప్రతిదీ అదే ఖర్చులు మెయింటైన్ చేయాలి. ఇక్కడ ఆమ్ రౌండ్ లూజ్ చూసుకోవాలండి టేప్ పెట్టి. ఆమ్ రౌండ్ లూజ్ ఎలా చూడాలి అంటే కనుక బ్యాక్ పార్ట్ బ్లౌజ్ హ్యాండ్ బ్యాక్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని ఖర్చులతో సహా పట్టుకొని లాస్ట్ కుట్టుకి టేప్ పెట్టండి. ఇలా పెడితే నాకు 6.5 వచ్చింది. అదే 6.5 ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చులు. చూసారు కదా, ఆమ్ రౌండ్ అనేది ఇలా తీసుకోండి. ఖచ్చితంగా ఆమ్ రౌండ్ కూడా జాకెట్లో నుంచే తీసుకోండి. చాలామంది చెప్తారు నడుం లూజ్ బట్టి తీసుకోవాలని. వీళ్ళకి నడుం లూజ్ వచ్చి 7 వచ్చింది, ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 వచ్చింది. అందుకనే ఎక్కడికక్కడ టేప్ పెట్టి కొలుచుకోవడం బెస్ట్. ఇక్కడ 6.5లో నుంచి సగానికి మార్క్ చేశాను చూసారా నేను. అలా మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో, ఇలా కాదండి ఇది నేను మిస్టేక్ చేశాను, ఆమ్ రౌండ్ స్కేల్ని ఇలా పెట్టండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూసారా, ఆ విధంగా పెట్టండి. అలా పెట్టేసేసి ఆమ్ రౌండ్ డౌన్ తీయండి. ఫస్ట్ డౌన్ తీసేసి ఇప్పుడు ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి ఇలా మార్క్ చేయండి. ఆమ్ రౌండ్ స్కేల్ అనేది ఇలా పెట్టండి. ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో మనం ఆమ్ రౌండ్ తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి హ్యాండ్
ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది తీస్తున్నాను చూడండి. సేమ్ ఇందాక ఎలా పెట్టామో స్కేల్ని అలానే పెట్టాలి, కానీ ఇక్కడ 3/4 ఇంచు తీసుకున్నాను నేను. అంటే ముప్పావు ఇంచు కూడా కాదు, సారీ, 1/2 ఇంచే తీసుకున్నాను. వీళ్ళు చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి, పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1/2 ఇంచ్ తీసుకోండి. ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచే హ్యాండ్ డౌన్ తీసుకోండి. చంకలోతు ఇప్పుడు వేస్టేజ్ అనేది తీసేసేసి ఖర్చుల దగ్గర కూడా కట్ చేసేసామంటే అయిపోయింది హ్యాండ్ అనేది. ఇప్పుడు చంకలోతు తీసేస్తే అయిపోతుందండి. ఘాట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూస్ఫుల్ అవుతాయి. హ్యాండ్ లోతు తీసేసామంటే ఇప్పుడు సరిపోతుంది. ఇక్కడ నాకు హ్యాండ్ ఏంటంటే ఫస్ట్ నార్మల్ హ్యాండ్ పెట్టమని చెప్పేసి పక్కనే కూర్చొని మరీ కట్ చేయించుకున్నారు. తర్వాత కటింగ్ అంతా అయిపోయినాక నాకు బుట్ట చేతులు కావాలి, మొన్న కుట్టావు కదా ఆమెకి, అలా కావాలి అని చెప్పేసి అన్నారు. దానికని నేను మళ్ళీ తర్వాత అతుకులేసాను. అతుకులు అనేది వీడియో తీయలేదు, మొత్తం కటింగ్ అయిపోయినాక టైలరింగ్ మీదకి ఎక్కేటప్పుడు చెప్పారు. అందుకని అప్పటికప్పుడు అతుకులేసేసి కుట్టేశాను. అందుకే నార్మల్ చేతులు కటింగ్ అనేది మీకు కనిపిస్తుంది. తర్వాత అతుకులేసాను చూడండి, నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ని తీసుకొని నెక్ పార్ట్ అనేది మనకెళ్ళి పెట్టుకోవాలి. చంక భాగం అనేది మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. మనకి ఎలా కన్వీనియంట్గా ఉంటే అలాగా ముందు, అంటే క్రాస్ పీస్ కాబట్టి క్రాస్గా ప్లేస్ చేసుకోండి. మనకు ఒకవేళ చిన్న బ్లౌజ్ పీస్లు ఇస్తే కనుక మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ చూసుకోవాలి. ఇక్కడైతే ప్రజెంట్ అయితే అసలు ప్రతిదీ హ్యాండ్ మార్కింగ్ చేసినకెళ్ళే షోల్డర్ వస్తుంది. ఇలా పెట్టుకోవడమే కరెక్ట్. ఇప్పుడు చూసారు కదా, హ్యాండ్ ఈ షోల్డర్ దగ్గర లైన్ గీసాను కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా ఎల్ స్కేల్ ఉంటే మాత్రం ఇలాంటి యూజెస్ బాగా అవుతాయి. నెక్ దగ్గర కొంచెమే నెక్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్కి, దీనికి మాత్రం స్ట్రైట్ లైన్ పెద్దగా గీసుకోండి, ఎందుకంటే నెక్ అనేది పెంచాలి కదా ఫ్రంట్ పార్ట్కి, అందుకని. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్, చంకలోతు, కింద నడుం భాగం అన్నీ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోండి. ఒక ఫ్రంట్ నెక్ కోసం మాత్రం నెక్ పొడుగ్గా పెట్టుకోండి, మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ ఎలా ఉందో బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేయండి. ఇక్కడ నేను చంకలోతు కోసం చంక దగ్గర పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ఫింగర్తో పట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పాయింట్ అనేది ప్లేస్ చేసుకున్నా చూడండి. పాయింట్ తీసుకొని ఆ పాయింట్కి కలుపుతూ ఇప్పుడు మళ్ళీ లైన్స్ గీసుకుంటున్నాను. ఈ లైన్స్ గీసుకున్నాక చంకలోతు తీసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇది చంకలోతుకి వీళ్ళకి 1/2 ఇంచ్ అయితే సరిపోతుంది చంకలోతు. ఇక్కడ చూడండి, నేను మెడ ఎలా కొలుస్తున్నానో చూడండి. మెడని ఇలా కొలుచుకుంటే సరిపోతుందండి. నీట్గా ప్లేస్ చేసేసి ఇలా పెట్టామంటే వాళ్ళ మెడ ఎంత తెలిసిపోతుంది మనకి. ఇలా పెట్టేసేసి స్ట్రైట్గా పెట్టాలి, ఎక్కడ ముడతలు లేకుండా పెట్టండి. వీళ్ళ మెడ ఎంత ఉందో తెలిసిపోతుంది. వీళ్ళ మెడ పొడవు ఎంత ఉందో తెలుసుకోవడం కోసం యాజ్ ఇట్ ఈస్గా మార్కింగ్ రావాలంటే కిందకి టేపు కొలిస్తే సరిపోతుంది. ఇక్కడ చూసారా, నాకు 5.5 వచ్చింది. మరి 5.5 చిన్నగా ఉంది అని చెప్పేసి 6 పెట్టమన్నారు, అందుకే కొంచెం కిందికి పెడుతున్నాను. చెప్పాను కదా, ఈ బ్లౌజ్ కుట్టించుకునే కస్టమర్ పక్కనే ఉంది, చాలా మార్పులు ఉన్నాయి చేయించుకున్నాయి అనేసి అంటేను నేను కటింగ్ చేసేటప్పుడు పిలిచి కూర్చోబెట్టుకొని మరీ కటింగ్ చేసుకున్నాను. పక్కింటి వాళ్ళే కాబట్టి, ఇంకా దగ్గరగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం మార్పులు చేసినప్పుడు పిలిచి కూర్చోబెట్టి కట్ చేయించుకోవడం చాలా బెస్ట్ అండి. అందుకని మెడ అంతా మూసుకుపోయినట్టుందంట, అందుకని మెడ కూడా కొంచెం దించాను చూడండి. ఈ వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి మనం కుట్టే బ్లౌజ్కి చాలా మార్పులు అనేవి జరిగినాయి. కొంచెం కస్టమర్స్ అవైలబుల్గా ఉండి చాలా మార్పులు చెప్తే మాత్రం దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళని అడుక్కుంటూ మనం కట్ చేస్తే చాలా బెస్ట్ అండి, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ కస్టమర్ మాత్రం నేను కుట్టాక చాలా సాటిస్ఫై అయ్యారనమాట. చూసారా, 1/2 ఇంచ్ అనేది చంక డౌన్ పెడుతున్నాను ఇప్పుడు నేను.
ఎందుకు అంటే ఇంతవరకు బ్లౌజ్ అంటే ఎక్కడా కుదరలేదంట. ఆ ఒంటి మీద ఆది తీసుకోమన్నారు. వద్దు, ఒంటి మీద ఆదైతే వద్దండి, బ్లౌజ్ తీసుకొచ్చి బ్లౌజ్లో ఏమేమి మార్పులు ఉన్నాయో చూసి దాన్ని బట్టి కుట్టడం బెస్ట్ అండి. ఒంటి మీద ఆది అనేది మనం బిగినర్స్కి అంత పర్ఫెక్ట్ కాదు, బిగినర్సే కాదు ఎంతో సీనియర్స్కి కూడా ఒంటి మీద ఆది అనేది సాటిస్ఫాక్షన్ రాదు వాళ్ళకి. ఇప్పుడు ఖర్చులకి అనేది ఒక లైన్ గీసేసాను చూసారా. ఇలా ఫ్రంట్ పార్ట్ యాజ్ టీజ్గా మార్క్ చేసుకున్న విధంగా ఖర్చులతో సహా లైన్ గీసుకోండి. ఇప్పుడు మనకి నెక్ అయిపోయింది, చంకలోతు అయిపోయింది. ఫ్రంట్ 4వ ఉక్స్కి మార్క్ చేసుకోండి. ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి 4వ ఉక్స్కి మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది పొడవు పెంచక్కర్లేదు, వాళ్ళకి ఎంత కావాలో అంతే కావాలన్నారు. ఇప్పుడు పొడవు అనేది ఉక్స్ పట్టికి వెళ్ళి పట్టుకొని షోల్డర్ నుంచి ఖర్చులతో సహా పట్టుకోండి. షోల్డర్ నుంచి మిడిల్ డాట్ ఉంది కదా, మిడిల్ డాట్ని పట్టుకొని యాజ్ టీజ్గా మార్క్ చేసుకోండి. మెయిన్ డాట్ ఎండింగ్ షోల్డర్ ఖర్చులతో సహా పట్టుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నా చూడండి. ఇక్కడ 1 ఇంచ్ అనేది పెంచుకున్నాను కదా ఇందాక నేను బ్యాక్ పార్ట్, అందుకని పొడవు అనేది 1 ఇంచ్ పెంచాను. ఇక్కడ 1 ఇంచ్ పెంచి ఇక్కడ చంక దగ్గర షేప్ బెల్ట్ కోసం ఒక మార్క్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ అనేది మార్పులేమో వద్దన్నారు, అంతే పెట్టమన్నారు ఫ్రంట్ పార్ట్ పొడవు. చూడండి ఇక్కడ నేను ఎల్ స్కేల్ హెల్ప్తో ఆ పాయింట్ పెట్టాను కదా, ఆ పాయింట్కి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఆ పాయింట్కే స్ట్రైట్ లైన్ తీసుకోవాలి ఖచ్చితంగా. మనం షేప్ బెల్ట్కి మార్క్ చేసాం కదా, అది కలపొద్దు ఇప్పుడే, తర్వాత కలుపుదాం. ఆ పాయింట్కే మార్క్ చేసుకొని వాళ్ళ డాట్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఉక్స్ పట్టికి వెళ్ళి పొల్చండి. 2 ఇంచెస్ వచ్చింది. ఆ 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని మళ్ళీ అదే 2 ఇంచెస్ మార్క్ చేసి దాన్ని సగం చేసేస్తే మెయిన్ డాట్కి వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూసారు కదా, ఇప్పుడు నేను ఇందాక షేప్ బెల్ట్ కొలిచాను కదా, అది పాయింట్ ఇప్పుడు కలిపాను. ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి మార్క్ చేసుకున్నాను కదా, అది కూడా ఇప్పుడు కలిపాను చూడండి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు వచ్చేసేసి 2.5 తీసుకున్నాను నేను. 2.5 తీసుకొని 2.5 పొడవుని మొత్తం జాయింట్ చేసేసాను చూడండి. ఇప్పుడు నేను ఇలా మార్క్ చేసుకున్నాను కదా, దీన్ని ఇలా కట్ చేసేసుకున్నాను. కొంచెం కస్టమర్ పక్కనే కూర్చొని కట్ చేపించడం వల్ల నేను వాయిస్ ఓవర్ అనేది అప్పటికప్పుడు ఇవ్వలేదు, అందుకనే వాయిస్ ఓవర్ తర్వాత ఇవ్వడంతో నాకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. అసలైతే నేను బ్లౌజ్ కటింగ్ అంటే మార్క్ చేసుకునేటప్పుడు కట్ చేసేటప్పుడే వాయిస్ డైరెక్ట్గా ఇచ్చేస్తాను. మన ఛానల్లో మీరు చూసినట్లయితే ఎక్కడ ఎడిటింగ్లు ఏమీ ఉండవు. యాజ్ టీజ్గా నేను కట్ చేసేది మార్క్ చేసేది యాజ్ టీజ్గా నేను వీడియో తీసేస్తాను, అలానే పెట్టేస్తాను అనమాట. రియాలిటీ ఉంటుంది మన ఛానల్లో. ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి. రియాలిటీగా తీస్తాను, రియాలిటీగానే పెడతాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కానీ కస్టమర్ పక్కనే ఉంది కదా, తను అడుక్కుంటూ కట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఎడిటింగ్లో ఇస్తున్నాను ఇప్పుడు. కానీ మన ఛానల్లో ప్రతి వీడియో చూడండి, నేను మార్క్ చేసుకునేటప్పుడే కటింగ్ చేసేటప్పుడే వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను. ఎక్కడ అంటే కన్ఫ్యూజన్ ఉండదు. ఇప్పుడు మార్కింగ్ చేశాక వీడియో ఒకసారి వాయిస్ ఓవర్ ఒకసారి అయితే నాకు కన్ఫ్యూజన్గా ఉంది. ఇప్పుడు థర్డ్ డాట్ కోసం చూడండి సెరసాగం తీసుకున్నాను అనమాట. సెరసాగం తీసుకొని దాని థర్డ్ డాట్ కోసం ఒక మార్కింగ్ చేసుకున్నాను, అక్కడ కట్ పెట్టుకున్నాను. ఇక్కడ వెళ్ళి పైన అయితే నేను ఎప్పుడూ 1 ఇంచ్ వదిలేసేసి తర్వాత సెరసాగం తీసుకుంటాను అనమాట. సెరసాగం తీసుకొని ఆ సెరసాగంలో సగం కాటు పెట్టుకుంటాను. కింద నుంచి పైకి పైన 1 ఇంచ్ వదిలేసేయాలి, కింద నుంచి టేప్ పెట్టాలి. ఇప్పుడు చూడండి థర్డ్ డాట్ కోసం ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ చివర కట్స్ ఈ థర్డ్ డాట్ కట్స్ కలిపి ఒక లైన్ గీస్తాను స్కేల్తో. ఆ 2 లైన్స్లలో ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ తీసుకున్నాను ఉక్స్ పట్టి కాజా పెట్టికెళ్ళి. ఇక్కడ 1.5 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ డాట్ అనేది కూడా వచ్చేసింది. 1.5 ఇంచెస్కి పైకి మార్క్ చేసుకుంటే ఆ లైన్ మీదకి సెట్ అయిపోతుందండి. థర్డ్ డాట్ ఎక్కడ పెట్టాలి అని చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. చాలామంది సీనియర్స్ అందాగా పెట్టేసేసి చూపిస్తున్నారు. మన ఛానల్లో అలా కాదు, ప్రతిదీ మెజర్మెంట్తో చూపిస్తూ ఉంటాను. మీకు ఎన్ని డౌట్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో అడగండి, ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కొంచెం సేమ్ యాజ్ టీజ్గా మెడ దగ్గర షోల్డర్ దగ్గర కలిసేటట్టు పెట్టండి.
చంక భాగం దగ్గర అయితే కలవదు, ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసేసి ఒక 1/2 ఇంచ్ పైకి పట్టుకొని షేప్ బెల్ట్ కోసం కొలుచుకోండి. ఈ చివరే కొలుచుకోవాలి, ఆ చివరి కొలవాల్సిన అవసరం లేదు. ఈ చివరి కొలిస్తే 2.5 వచ్చింది. 2.5కి హాఫ్ కలిపి ఫ్రంట్ 3 ఇంచెస్ పెట్టండి. మిడిల్లో హాఫ్ తగ్గించేసేసి 2 ఇంచెస్ పెట్టండి, సరిపోతుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం నడుం పట్టీ కోసం నేను మిగిలిన క్లాత్లో తీస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపించాను కదా షేప్ బెల్ట్ కోసం నా బ్యాక్ పార్ట్ ఎంత పొడవు ఉందో అంత పొడవుతో షేప్ బెల్ట్ నడుం పట్టి 2 తీసుకోవాలన్నమాట. ఇక్కడ మార్క్ చేసుకున్న విధంగా స్కేల్తో ఒక స్కేల్ మందం నేను నడుం పట్టి తీసుకుంటాను, సరిపోతుందండి. నడుం పట్టి కోరస్ తీసుకుంటే మనకి చేతి పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, కొంచెం పని తగ్గిద్ది అనమాట. నడుం పట్టి అనేది కోరస్ పీస్ తీసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం లైన్ గీసుకుంటున్నాను, స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను. స్ట్రైట్ లైన్ గీసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత కావాలో ఒకసారి బ్యాక్ పార్ట్ పెట్టి కొలుచుకొని దాన్ని బట్టి తీసుకోవాలి షేప్ బెల్ట్కి. చూడండి, బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా కొలిచాం కదా, ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా తీసుకుంటే సరిపోతుంది షేప్ బెల్ట్కి. ఇక్కడ ఫస్ట్ 3 ఇంచెస్ అని మార్క్ చేసుకున్నాం కదా, అందులో రాసుకున్నాం కదా, అదే 3 ఇంచెస్ స్టార్టింగ్ పెట్టుకోండి. కింద తర్వాత 2.5, ఇక్కడ 2 ఇంచెస్ ఇలా పెట్టుకుంటే షేప్ బెల్ట్ అనేది చాలా నీట్ లుక్ ఉంటుందండి. హాఫ్ ఇంచ్ తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు నేను ఆమ్ రౌండ్ స్కేల్తో షేప్ బెల్ట్ షేప్ అనేది ఎలా లుక్ వస్తుందో చూడండి, భలే నీట్గా వస్తుంది ఆమ్ రౌండ్ స్కేల్తో తీసుకుంటే. ఇలా ఆమ్ రౌండ్ స్కేల్తో గీసుకోండి, పాయింట్స్ అనేది ఇలా కలపండి. చేత్తో గీయడం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. నాకు ఫస్ట్ నుంచి ఆమ్ రౌండ్ స్కేల్తోనే అలవాటు అయిపోయింది, అలానే గీస్తూ ఉంటాను నేను. మీకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటే ఇదొక టిప్గా యూజ్ చేసుకోండి. ఇలా గీసుకుంటే కర్వ్ అనేది నీట్గా వస్తుంది. నేను ఎక్కడ కర్వ్ తీయాలన్నా ఆమ్ రౌండ్ స్కేల్నే యూజ్ చేస్తాను. ప్రతిదీ కూడా స్కేల్స్ మెజర్మెంట్స్తోనే చేస్తాను నేను. చూసారు కదా, షేప్ బెల్ట్ అనేది ఇలా కట్ చేసేసుకోండి నీట్గా. 3 ఇంచెస్ అనేది ఫ్రంట్ వచ్చింది. అసలు షేప్ బెల్ట్ అనేది నడుం పట్టి బ్యాక్ సైడ్ అంటే ఒక చివరికి కొలవండి. ఫస్ట్ ఇందాక చూపించాను కదా ఫ్రంట్ పార్ట్కి, ఉక్స్ పట్టి కాజా పెట్టికెళ్ళి అయితే కొలవకండి ఎప్పుడైనా సరే, అవసరం లేదు అటు సైడ్, ఎందుకంటే పొడవు ఎక్కువ అయిపోతుంది అంటారు మళ్ళీ కస్టమర్స్. వాళ్ళు ఎంత పొడవు ఇచ్చారో అంతే పొడవుతో ఇవ్వాలంటే మాత్రం ఇట్లానే చేయండి. ఇప్పుడు చూడండి, షేప్ బెల్ట్ అనేది ఇంకో పీస్ కూడా తీసుకుంటున్నాను నేను. ఇది కొంచెం చిన్న సైజు వాళ్ళది కాబట్టి బ్లౌజు పీస్ మిగిలింది కదా అని చెప్పేసి ఇంకో షేప్ బెల్ట్ కూడా తీసుకుంటున్నాను. ఇక తర్వాత నాకు బుట్ట చేతులకు కావాలంటే మళ్ళీ పీస్ తీసాను. ఇంకా ఆ పీస్ తీసి మెడపట్టి తీసేసరికి ఇంకా నాకు ఇక్కడ ఏం పీస్ మిగలలేదండి. చూసారు కదా, మన బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను చాలా కన్ఫ్యూజన్గా ఉన్నాను ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. కానీ మన ప్రతి వీడియో కూడా డైరెక్ట్ వాయిస్ ఉంటుంది, డైరెక్ట్ వీడియో ఉంటుంది, డైరెక్ట్ మార్కింగ్ ఉంటుంది. ఎక్కడా కూడా మార్పులు ఉండవు, ఎక్కడ ఎడిటింగ్ ఉండదు. కాబట్టి మనది న్యాచురల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ అనేది ఫాలో అవ్వండి, న్యాచురల్గా నేర్చుకోవచ్చు మీరు కూడా. చూస్తున్నారు కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయిందండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది ఇలా పెట్టాను చూడండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుం పట్టి ఇదంతా కటింగ్ అయిపోయినాక నాకు బుట్ట చేతులు కావాలి అని చెప్పేసి అన్నారు. అందుకని నేను బుట్ట చేతులకి ఇక్కడ అతుకులు పెట్టానండి. ఎక్కడ అతుకులు లేకుండా మనకి బుట్ట చేతులు కటింగ్ కావాలంటే చూడండి నేను ఎలా హోల్డ్ చేశానో హ్యాండ్స్ అనేది. ఇక్కడ ఎక్కడ అతుకులు లేకుండా, చేతులకి అతుకులు రాకుండా ఉండాలంటే హ్యాండ్స్ అనేది 4 హోల్డింగ్స్ కాదు 2 హోల్డింగ్స్లలో నుంచి పైకి మడతేసాను నేను హోల్డ్ చేసింది వీడియో స్కిప్ అయిపోయింది. కాకపోతే మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. అక్కడ నాకు 4 హోల్డింగ్స్ ఉంది హ్యాండ్కి. 2 హోల్డింగ్స్లో పైకి హోల్డ్ చేశాను, 4 హోల్డింగ్స్ వచ్చిందనమాట. నేను ఖచ్చితంగా మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటానండి. ఎందుకంటే తర్వాత గమ్ చేసేటప్పుడు
కొంచెం ఎగుడు దిగుడు రాకుండా నీట్గా వస్తుందన్నమాట. మన క్లాత్ ఉంది అంటే కనుక కొంచెం ఎక్కువ తక్కువనే కట్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఎక్కువ తక్కువ కట్ చేసుకోండి. మెయిన్ క్లాత్ అనేది చాలా ఈజీగా ఉంటుంది మీకు. చూసారు కదా, షేప్ బెల్ట్ అనేది కట్ చేస్తే అయిపోతుంది. మెయిన్ క్లాత్ కటింగ్ కూడా చాలా ఈజీ అండి. మెయిన్ క్లాత్ ఎలా కట్ చేయాలో అనేసి భయపడొద్దు. సిల్క్ అనేది కొంచెం కటింగ్ సిజర్కి అంత తొందరగా ఇట్లా అవ్వదు కాబట్టి కొంచెం మంచిగా కట్ చేసుకోండి. మంచి కత్తెర అయితే మంచిగానే కట్ అయిపోద్ది. ఇక్కడ చూసారు కదా, నేను చూపించే విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ అనేది ఎక్కడికక్కడ ఫస్ట్ సెట్ చేసుకొని, సెట్ అయ్యాకే కట్ చేసుకోండి. అన్ని పీసెస్ సరిపోతాయి అన్నాక కట్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ 2 హ్యాండ్స్ వచ్చేసింది మనకి. 4 హోల్డింగ్స్లో ఉంది. ఇక్కడ మీకు ఇందాక క్లారిటీగా అర్థం కాలేదనుకుంటా. 4 హోల్డింగ్స్లో ఉంది మనకి పీస్ అనేది. 2 హోల్డింగ్స్లలో ఏమంటారు, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ 2 హోల్డింగ్స్ వచ్చింది. హ్యాండ్స్ మాత్రం 4 హోల్డింగ్స్లో వచ్చింది. చూసారు కదా, ఇది బుట్ట చేతులకి నేను అతికేసాను, కనపడుతున్నట్టుంది. చూసారు కదా, మనం కట్ చేసిన విధంగా అంటే మనం చెప్పిన విధంగా కట్ చేస్తే వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్కి సమానంగా వచ్చిందో లేదో కూడా ఇక్కడ చూపిస్తున్నా చూడండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వాళ్ళు ఇచ్చిన విధంగానే సేమ్ వచ్చింది. చూసారా, ఇక్కడ నడుం కొలత చూడండి యాజ్ టీజ్గా వచ్చింది. ఫస్ట్ ఉక్స్ పట్టి నుంచి ఉక్స్ పట్టికి పట్టుకున్నాను, సమానంగా వచ్చింది. తర్వాత నడుం భాగం సేమ్ వచ్చింది. చూసారా, కాజా పట్టి సేమ్ వచ్చింది నడుం కొలత అనేది. మనం వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారమే కుట్టాలి. యాజ్ టీజ్గా రావాలంటే మనం చెప్పిన విధంగా కట్ చేసుకోండి, యాజ్ టీజ్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, చెస్ట్ పార్ట్, చెస్ట్ లూజ్ని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మెడ కింద పట్టుకోవాలి. చూసారు కదా, వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ లెక్కనే సేమ్ వచ్చిందండి మనకి. పొడవు అనేది వాళ్ళు పెంచమన్నారు కాబట్టి పొడవు అనేది ఇంకా కొలుచుకోకండి. ఇక్కడ బుట్ట చేతులు అనేది కుట్టమన్నారు కదా, బుట్ట చేతులే వచ్చినాయి. చూసారా, అతుకులు పెట్టాను నేను. అతుకులు పెట్టడం వల్ల అంటే ఫస్ట్ నార్మల్ చెయ్యి కట్ చేసి తర్వాత బుట్ట హ్యాండ్గా కన్వర్ట్ చేసేసాం. చూసారు కదా, ఎక్కడ అతుకు అనేది కనపడట్లేదు, ఎందుకంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది అతుకు రాలేదు. ఇలా చేతి పని చేసేసుకున్నాం అంటే ఈ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ అయిపోతుంది. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. మన ఛానల్లో ఎక్కడ ఎడిటింగ్ అనేది ఉండదు, యాజ్ టీజ్గా చూపిస్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఖచ్చితంగా. మన ఛానల్లో ఇంకెన్నో మరిన్ని వీడియోస్ యూట్యూబ్లో చూసి ఈజీగా నేర్చుకునే విధంగా నేర్పిస్తాను, ఎందుకంటే నేను కూడా యూట్యూబ్ చూసి నేర్చుకునే టైలర్నే కాబట్టి. థ్యాంక్ యూ అండి. మన రోహిణి టైలర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.